హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో వీడియోకి వెళ్ళకన్నా ముందు నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నేను బేసికల్లీ లైఫ్లో ఫాలో అవుతాను అనమాట. నేను ఎప్పటి నుంచో ఇదే ఫాలో అవుతాను. సో ఒకళ్ళ లైఫ్లో మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో వేరే మనుషుల గురించి మనం కూడా ఎక్కువ డిస్కస్ చేయండి. నేను నా యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఎవరైనా మనల్ని మోసం చేసినా, మనల్ని చీటింగ్ చేసిన ఇలాంటి వాళ్ళ గురించి ఎక్స్పోజ్ చేస్తాను తప్ప అసలు వేరే మనుషుల గురించి నేను ఎప్పుడు వీడియోలో మాట్లాడను. వేరే పర్సన్స్ ఎక్కువ తేను. జస్ట్ మా ఫ్రెండ్స్ని కూడా కొంతమందిని ఇన్వాల్వ్ చేస్తాను. సో ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే, మా ఫ్రెండ్స్ అందరినీ ఎలాంటి స్కామ్లకు గురైన వాళ్ళందరూ స్కామ్లు తీసుకొచ్చి మనం యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. అలాగే బూతులు కూడా నేను చాలా తక్కువ మాట్లాడతాను నేను. కానీ ఇలాంటి ఫ్రస్ట్రేషన్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే బూతులు ఆటోమేటిక్గా వచ్చేస్తాను నోట్లో నుంచి. సో మీరు ఎప్పుడన్నా కొంచెం ఇలా 18 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఇలా బూతులు విన్న మాత్రం డెఫినెట్లీ వీడియోస్ చూడమాకండి. సో మిగతా వాళ్ళు మీ ఓన్ రిస్తే వీడియోస్ అనేవి చూడండి. ఎక్కువ బూతులు ఉండవు కానీ బట్ జస్ట్ డిస్క్లైమర్ లా చెప్తున్నాను. సో లెట్స్ గో ఇంటూ ద వీడియో గైస్. సో ఈ వీడియోలో నేను ఏం చెప్తా అంటే, సో మనం ప్రీవియస్ గా 2-3 వీడియోస్ వీళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళ గురించి మాట్లాడతాం కదా. సో నాకు తెలిసిన ఫ్రెండ్స్, కొంచెం ఎప్పుడో దూరంగా మాట్లాడిన ఫ్రెండ్స్ అందరు కాల్ చేసి చెప్తున్నారు అనమాట, వాళ్ళకి కూడా సేమ్ సిచ్యువేషన్ అయింది, ఇలాగే మోసం చేశారు, ఇలాగే ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేశారు అని వాళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు అనమాట. సో వాళ్ళు చెప్పారనమాట, నువ్వు ఇలా వీడియో చేయడం వల్ల చాలా మందికి యూజ్ అయింది. అలాగే నేను మా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఇవాళ కూడా కాల్ చేశాను. స్ట్రైట్ ఆన్ ద కంప్లీట్గా వరుసగా 7వ రోజు మన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ప్రతిరోజు వాయిస్ కాల్కి వెళ్ళిపోతుంది. అక్కడ అన్ని స్క్రీన్ షాట్స్ తీసుకున్నాం, మనం కాల్ చేసిన స్క్రీన్ షాట్స్ అన్ని, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ మనం చూపించాలి కదా. అలాగే నేనేం చేశాను, హిమాంశు ఉంటాడు కదా మన కారు గుద్దిన ఒకడు, సో వాడి ఫోన్ తీసుకొని వాడి ఫోన్లో వాడి క్లెయిమ్ అడ్జస్ట్ కాల్ చేశాను మార్నింగ్. సో ఆ కాల్ రికార్డింగ్ మొత్తం వీడియో ఎండ్లో ఉందన్నమాట. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేనేం చెప్పానంటే, మా క్లైమ్ అడ్జస్ట్ ఇలా చెప్పింది, మీరు ఒప్పుకోవట్లేదంట, ఆ ఎరుపుకోటి నాకు ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ఇది మీరు ఇంత చెత్తగా ఉంటారని నేను అనుకోలేదు, ప్రజల్ని స్కామ్ చేయడం ఆపనంటే అది ఎంత వెటకారంగా థ్యాంక్ యూ అని తెలుసా. అసలు ఈ కాల్స్ అనేవి రికార్డ్ అవుతాయి అంది, నువ్వు ఏమేం చేసుకో, మీరు చేసేది ఎరుపుకు పని. బేసికలీ టీడీ ఇన్సూరెన్స్ అంటే చెత్త ఇన్సూరెన్స్ కంపెనీ. మీరు ఎంత ఫాస్ట్గా సార్ట్అవుట్ చేస్తే నేను అంత ఫాస్ట్గా ఇది మారేసి ఇంకో ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తానని చెప్పాను. సో బేసికలీ ఇలాంటి సిచ్యువేషన్ మనకు ఉందనుకో, బేసికల్లీ మా ఒంగోలులో నైట్ పూట 2 తాగేసి వాళ్ళు ఇంటికి వెళ్ళాం అనుకో, చెత్త కొట్టేయచ్చు బేసికల్లీ. కానీ ఇక్కడ మనం ఒక మనిషి మీద చేయకూడదు. బేసికల్లీ అరవచ్చు, ఏమేం చేయొచ్చు, ఒక మనిషి మీద ఇంకో మనిషి అసలు చేయకూడదు. అసలు చేస్తే ఏమైందని చాలా మందికి డౌట్ ఉంది. సో లాస్ట్ ఇయర్ మా సిటీలో పెద్ద ఇన్సిడెంట్ అయింది. అసలు ఆ ఇన్సిడెంట్ గురించి ప్రపంచంలో అందరూ మాట్లాడారు, మనం తప్ప. సో నెక్స్ట్ వీడియో మనం అది మాట్లాడతాం, ఒక మనిషి మీద ఇంకో మనిషి చేస్తే ఏమైంది అనేది దాని గురించి మాట్లాడతాం. సో మా ఇన్సూరెన్స్ కంపెనీ ఇలా కావాలని అవాయిడ్ చేస్తా ఉన్నారు. సో వాళ్ళు ఎలాగే అవాయిడ్ చేస్తే నేను ఇంకా రేపటి నుంచి వాళ్ళు కాల్ చేయడం మానేస్తాను. మనకి ఎలా ఒక కార్ ఇచ్చారు, సో మనకి ఎలాగో ఇది ఇచ్చారు, నేను వాళ్ళకి క్లియర్గా చెప్తాను, మీరు ఈ కార్కి రెంటల్ పే చేయండి, నేను 1 year అయినా పర్లేదు, ఇదే కార్ నడపదు. ఎందుకంటే ఈ కార్ కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది కదా, కొంచెం మంచిగా ఉంది. సో నేను ఈ వీడియో తర్వాత ఆ రికార్డింగ్ మొత్తం ఇక్కడ అటాచ్ చేస్తాను, మీరు మొత్తం చూడండి. సో వీడియో మీకు కూడా ఎక్కడో చోట చాలా మంచిగా హెల్ప్ అయిద్దని నేను అనుకుంటున్నాను. ఎస్, ఇట్ ఈస్ వెంకట సంజయ్ కుమార్ నీలి. Yes, sorry. Do you have a claim ongoing with me that I'm handling for you? Yeah, so what exactly happened is I have a claim with adjuster named Shannon. So they are not responding to me. So they are telling me that, so the other guy whom I made collision was Himanshu. So you are the claim adjuster of Himanshu. So what my claim adjuster is saying, he is saying that you are declining the fault. So I have made all the proofs and everything. Hope you read that email that I have sent you an email. Did you see the email? Yes, so I do want to let you know one thing, Venkata. Please be advised that all calls are recorded for training purposes to enhance customer service security and to confirm our discussions with you. Okay. Second, I understand you may be insured with TD Insurance as well. Okay. But you are still the third party for myself because I'm not directly handling your file. Yeah. So unfortunately, I won't be able to discuss details in regards to your claim and my insured's claim at the same time. Okay. Okay, that's conflict of interest. Yeah. Whatever the details we have, I am going based off of that and discussing that with your adjuster, and your adjuster is also in discussion with me. Yeah. Okay. Yeah. So we will be discussing that and providing. Well, your adjuster will be providing you with an update. Okay. And it's not about you against my insured or anything like that. It depends on whatever the information we have on file. We are just reviewing that and is currently in discussion with each other. So if you have any question, you do still have to directly reach out to her. Okay. Just because of the policies and procedures. Just like, let's just for example say you're insured with
so I cannot really speak to you on behalf of that claim. Yeah, The same way it goes. Just, yeah, I understand. You just happen to be with TD Insurance. So I understand Okay. what you're trying to say, but my thing is so there is only two probabilities, that is whether Himanshu is lying or you are lying. So I just want to clarify it as soon as possible because I don't have time and I'm leaving to Montreal within the next 5 days. So I'm trying to call my adjuster, she is not lifting the calls. So I just took your number from Himanshu. So he's saying that you never called Himanshu on regarding the claim, and my adjuster is saying that you are not accepting that Himanshu's advisor is not accepting the fault. So I'm just in confusion. So yeah, if it is there in call, you can just do it as soon as possible. It don't take that much of time. Sorry, But yeah, who did you say that your adjuster's name is? Shannon. Shannon, right? Okay. I'll reach out to Shannon, and I will ask her to contact you in regards to this. But Yeah. I hope you understand that I won't be able to discuss any details with Yeah. you or disclose any information. Yeah, this is very bad. I really I don't want to continue with TD Insurance anymore because you guys are just scamming people. Like, you're not giving any justice to me. As long as I just send all the details. If you didn't receive the email, just check the email. I have sent all the details. Yeah, I'll just talk to Shannon about it. Yeah. Okay. Sounds Okay. good. Thank you. Yeah. Yes, Bye. bye. పెద్ద దొంగన కొడుకు వీళ్ళు చూసారా. వీళ్ళు ఇప్పుడు మేము మాట్లాడింది ఎవరితో అంటే మన ఆపోజిట్ హిమాంశు అనే ఇంట్లో వాడి దగ్గర నెంబర్ తీసుకొని వాళ్ళ క్లెయిమ్ అడ్జస్టర్తో మాట్లాడాలన్నమాట. సో ఇలా చూడు, మనం స్కామ్ అని చెప్తున్నా కానీ అది ఓకేనా, థ్యాంక్స్ అని చెప్తుంది. సో వీళ్ళంతా మొత్తం కొవ్వుతో నిండున్నారనమాట. సో మనం అన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. సో దీని తర్వాత మా షాన్ ఏం మాట్లాడదాం, మా అడ్జస్ట్ ఏం మాట్లాడుతూ చూద్దాం.